ట్రై చేశారా నిన్నటి వచ్చాయా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫస్ట్ది వచ్చేసి పాజిటివ్ ఇండెక్స్. ఇన్ రివర్స్ ఆర్డర్ యూజింగ్ నెగటివ్ ఇండెక్సింగ్. సో మనం పైథాన్ రివర్స్ ఆర్డర్లో నెగిటివ్ ఇండెక్స్ వాడమన్నాం కదా. సో రివర్స్ ఆర్డర్లో రావాలి అంటే మనం ఏం చేయాలి? సో మనం పైథాన్కి చెప్పాలి. సో మనకేంటి వేరియబుల్ నేము, అది వచ్చేసి ఎస్, స్క్వేర్ బ్రాకెట్స్. సో నాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మా డిఫాల్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు టెల్ ద పైథాన్ సేయింగ్ యూ స్టార్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, దెన్ ఐ హ్యావ్ టు గివ్ -1. నేను వేయాల్సిన స్టెప్ అనేది ఒకటే, నాకు ఈచ్ క్యారెక్టర్ కావాలి. సో ఇది ఇంపార్టెంట్. సో తర్వాత నేనేం చెప్పకపోయినా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అంటే మనం జస్ట్ ఫస్ట్ ఏం చెప్తామంటే ఇక్కడ మనకి రివర్స్ ఆర్డర్లో కావాలి కాబట్టి స్టెప్ ఇండెక్స్ అనేది మైనస్గా ఇస్తాం, నెగిటివ్గా ఇస్తాం, సో దట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ రైట్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని తెలుస్తుంది. సో నువ్వేం ఇవ్వకపోయినా స్టార్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అంటే ఈ లాస్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో మనం ఏం అడిగాము? నెగిటివ్ ఇండెక్స్ వాడి చేయమన్నాం. సో నెగిటివ్ ఇండెక్స్ వాడాలి అంటే -1తో స్టార్ట్ అవ్వాలి. ఎండ్ ఎక్కడ అవ్వాలి? ఇక్కడ అవ్వాలి. ఇక్కడ అయితే బట్ ఈ క్యారెక్టర్ రాదు కాదు కాబట్టి సో -7 వరకు మనం ఇవ్వాలి. సో దీనికి మీకు నేనేం చెప్పాను? ఎప్పుడైతే మీకు ఇక్కడ కావాలో మీకిన నెగిటివ్ స్టెప్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు స్టాప్ ఇండెక్స్ -1 అయింది. సో మనం స్టెప్ ఇండెక్స్ అని ఇచ్చినప్పుడు -1 ఇస్తే -1 అయింది. అంటే ఇక్కడ సైన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే స్టెప్ ఇండెక్స్ మనం గన +1 ఇచ్చినప్పుడు మనం నిన్న కూడా చూసాము, స్టాప్ ఇండెక్స్ +1 అయింది. ఓకే. సో ఇక్కడ స్టాప్ ఇండెక్స్ నేను ఇక్కడ ఆగాలి, ఇది ఎక్స్క్లూజివ్ కాబట్టి సో నేను -6 -1 ఇస్తా, అంటే 7 వరకు ఇస్తా. 7 వరకు ఇస్తే ఇది ఇంక్లూడ్ అవ్వదు, స్పేస్ ఇక్కడ వరకు తీసుకుంటుంది. సో ఇలా మనం నెగిటివ్ ఇండెక్స్ వాడి చేయొచ్చు. సారీ, నేను ఒక కాలన్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఇలా మనం చేయొచ్చు. ఇన్ కేస్ మీరు నెగిటివ్ ఇండెక్స్లో ఇది లీవ్ చేసినా పర్లేదు, యువర్ విష్. బట్ మనం నెగిటివ్ ఇండెక్స్ వాడమన్నాం కాబట్టి రెండు రిప్రజెంట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇదే నాకు పాజిటివ్ ఇండెక్స్ వాడి చేయాలి అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి. పాజిటివ్ ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 12తో స్టార్ట్ అవుతుంది. సో ఐ హ్యావ్ టు టెల్ పైథాన్ టు స్టార్ట్ ఫ్రమ్ 12. సో నేను రైట్ నుంచి లెఫ్టే చూడమని చెప్పాలి. సో రైట్ నుంచి లెఫ్టే చూడమని చెప్పాలి. సో -1. సో ఇటు నుంచే చూడమని చెప్పాలి కాబట్టి -1 ఇస్తా. 12తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవ్వాలి? ఇక్కడ ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఎండ్ అయితే నాకేమైంది? పి ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఎప్పుడైతే మనకి స్టెప్ ఇండెక్స్ అనేది -1 అని ఇస్తే స్టాప్ ఇండెక్స్ అనేది స్టాప్ ఇండెక్స్ -1. సో ఇది 7, 7 -1 6. ఇక్కడ వరకు ఇచ్చారనుకోండి, సో మనం 6 ఇస్తే 6 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి 7 వరకు ఉన్న పి కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైథాన్. నాకు యాస్టీస్గా పైథాన్ కావాలి యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, జస్ట్ ఒక 1 మినిట్ టైం ఇస్తా. సో నా క్వశ్చన్ ఏంటి? పైథాన్ యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో నాకు పైథాన్ కావాలి యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నా. సో ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్. నా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్ కదా. జస్ట్ 1 సెకండ్, ఐ యూజ్ ద డిఫరెంట్ కలర్. నా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్, స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము. సో పైథాన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పి అనేది నెగిటివ్ ఇండెక్స్లో -6 దగ్గర స్టార్ట్ అవుతుంది. కరెక్టా? ఎండ్ ఎక్కడ అవుతుంది? ఎన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. -1 వరకు ఇస్తే ఇది ఇంక్లూడ్ అవ్వదు. అది మీకు తెలుసు. నేను ఎటు నుంచి ఎటు చూడాలి? లెఫ్ట్ టు రైట్ చూడాలి. అంటే పి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇటు నుంచి ఇటు చూడాలి. సో ఐ కెన్ లీవ్ ఆర్ ఐ కెన్ ఆల్సో గివ్ యాజ్ 1.
సో ఇలా ఇచ్చామనుకోండి, ఏమైంది? -6 -1 1. సో మీకు n అనే క్యారెక్టర్ మిస్ అయింది. సో మీకు తర్వాత ఏమి ఇవ్వాలి? మీకు ఏం చెప్పాను? స్టాప్ ఇండెక్స్ అనేది మనకి స్టెప్ ఇండెక్స్ అనేది +1 అయితే మనకి స్టాప్ ఇండెక్స్ +1 ఇవ్వమని చెప్పా. సో ఈ ఫార్ములా మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకసారి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈవెన్ మనం చెప్పిన కాన్సెప్ట్ అయినా ఫాలో అవ్వచ్చు, నెక్స్ట్ది ఇచ్చినా వచ్చింది. ఇన్ కేస్ జనరల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి పీపుల్ ఫాలో దిస్. మనకి స్టెప్ ఇండెక్స్ అనేది మైనస్ అయితే, -1 అయితే, లేదా మైనస్, బేసికల్లీ ఇది మైనస్, సో ప్లస్ అయితే, సో మనకి స్టెప్ ఇండెక్స్ అనేది మైనస్ అయినప్పుడు స్టాప్ ఇండెక్స్ అనేది ఏమవ్వాలి? -1 అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఇండెక్స్ +1 అయితే స్టాప్ ఇండెక్స్ కూడా +1 అవ్వాలి. ఇది ఫార్ములా. ఎందుకంటే కొంతమంది ఇది ఫాలో అవుతారు, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఈ క్యారెక్టర్ కావాలంటే అది ఎక్స్క్లూజివ్ కాబట్టి ఆటోమేటిక్గా ఒకటి యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుందని మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా ఇలా చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ ప్రకారం నేను స్టెప్ ఇండెక్స్ అనేది +1 ఇచ్చా. సో +1 ఇచ్చా. స్టాప్ ఇండెక్స్ అనేది ఏంటిది ఇప్పుడు? స్టాప్ ఇండెక్స్ -1. స్టాప్ ఇండెక్స్ వచ్చేసి నాది -1 ఇక్కడ వరకు కావాలి. మళ్ళీ +1 ఇస్తా. చూడండి. సో నాకు ఎప్పుడైతే స్టెప్ ఇండెక్స్ అనేది +1 అయితే నేను స్టాప్ ఇండెక్స్ +1 అని ఇస్తా. స్టాప్ ఇండెక్స్ వచ్చేసి నాది -1తో ఆగాలి, +1 ఇస్తా, 0 ఇస్తా. ఇప్పుడు 0 ఇస్తే ఏమైంది? సో ఎస్ ఆఫ్ -6 0 1. సో ఏం జరిగిద్దంటే పైథాను -6తో స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఈడేంద్ర బాబు జీరోతో చూడమన్నారు, నెగిటివ్లో జీరోనే లేదు అని ఇక్కడే స్టార్ట్ అయ్యి అక్కడే ఆగిపోయింది. ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఆగిపోయింది. సో అప్పుడేంది? ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఆగిపోతే ఈవెన్ ఈ క్యారెక్టర్ కూడా కన్సిడర్ అవ్వదు. ఇదే స్టార్ట్ ఇదే ఎండ్ అయితే ఎండ్ ఎక్స్క్లూజివ్ కదా, సో మనకి ఏమి రాదు. మీరేం చెప్తున్నారు? నెగిటివ్ ఇచ్చినప్పుడు నెగిటివ్లోనే చెప్పాలి. -6 ఏమో ఏడుంది, మనకి నెగిటివ్లో జీరోనే లేదు, ఇక్కడ ఏడో ఉంది. ఇటు నుంచి ఇటు చూడలేదు. నువ్వు ఆల్రెడీ చెప్పావు లెఫ్ట్ నుంచి రైట్ చూడు అని చెప్పావు, అటే చూసిద్ది. ఈ ఈ సైడ్లో లెఫ్ట్ నుంచి రైట్లో జీరో ఎక్కడా లేదు, నెగిటివ్లో జీరోనే రాదు, ఓన్లీ పాజిటివ్లోనే వచ్చింది. సో దానికి అర్థం కాక ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయింది. అక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయితే ఆ క్యారెక్టర్ కూడా రాదు, ఎక్స్క్లూజివ్ కాబట్టి ఎంటీ వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో నేను ఏం చెయ్యాలి? సో నాకేమో స్టార్ట్ తెలుసు, ఇక్కడ స్టార్ట్ అవ్వాలని, నెగిటివ్ ఇండెక్స్ బ్లాంక్ పెడితే ఓకే. బ్లాంక్ మూవ్ పెట్టండి. అవ్వాల్సింది కూడా లెఫ్ట్ రైట్, అది కూడా తెలుసు. మీకేం చెప్పాను? వదిలేసామనుకోండి ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ వరకు తీసుకుంటది కదా. ఇలాంటి కేసెస్లో మీరు లీవ్ చేయాలి. యూ హ్యావ్ టు లీవ్ ద స్టాప్ ఇండెక్స్. ఇది ట్రిక్కీ థింగ్. సో ఇన్ కేస్ జనరల్గా ఇలా ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు లీవ్ చేస్తే ఎండ్ వరకు తీసుకుంటుంది. దానికి అర్థమైపోద్ది, ఓకే ఇది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ వరకు రాయమంటున్నాడని దానికి అర్థమైపోయింది. ఇంతకుముందు కూడా అలానే వర్క్ అయింది, స్పెషల్గా ఏం లేదు. సో ఇలాంటి కేసెస్లో మీకు ఆ -1 ప్లస్ యాడ్ చేసేటప్పుడు యూనో ఆ నెగిటివ్ ఇండెక్స్లో లేని వాల్యూ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు బెటర్ టు లీవ్ ది ఎండ్ ఇండెక్స్. క్లియరా? సో ఇది కూడా చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ స్ట్రింగ్స్. ఐ వాంట్ దిస్. I love in reverse order using positive indexing. I love in reverse order using positive indexing. I love in reverse order అంటే ఈ ఈఓ వి స్పేస్ ఐ అని నాకు అవుట్పుట్ కావాలి. ఐ లవ్ ఇన్ రివర్స్ ఆర్డర్ అంటే ఎలా వస్తుంది? ఐ స్పేస్ LOVE. సో మనకి ఐ లవ్ అనేది ఎలా కావాలి? రివర్స్ ఆర్డర్లో కావాలి. సో ఫస్ట్ వేరియబుల్ నేము ఎస్ స్క్వేర్ బ్రాకెట్స్. సో మీకు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఈ అనేది రివర్స్ ఆర్డర్లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది.
సో మనం ఇక్కడ ఈ దగ్గర స్టార్ట్ అవ్వాలి, అంటే 5 దగ్గర స్టార్ట్ అవ్వాలి. నాకు ఈ ఫస్ట్ కావాలి కాబట్టి సో మనం ఇటు నుంచి ఈ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి పైథాన్కి చెప్పాలి. సో మనకి మైనస్ ఈ మనీ, అంటే మనం మైనస్ ఇస్తే రైట్ టు లెఫ్ట్ చూస్తుంది. ఒక స్టెప్ వేయాలి కాబట్టి -1 ఇస్తాము. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఎక్కడ ఉంది, 5 దగ్గర ఉంది. సో 5 దగ్గర స్టార్ట్ చేసి రాస్తా ఉంటది. ఈ రైట్ టు లెఫ్టే చూస్తుంది. ఈ వి ఓ ఎల్ స్పేసు ఐ, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు వదిలేసాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు రాస్తుంటది. సో ఇటు ఎండ్ ఇది. సో నువ్వు రైట్ టు లెఫ్ట్ చూడమన్నప్పుడు లెఫ్ట్లో ఎండ్ అయింది, లెఫ్ట్ టు రైట్ చూడమన్నప్పుడు రైట్లో ఎండ్ అయింది. సో ఇలా మనకు అవుట్పుట్ వచ్చింది. మీకు ఇంతకుముందు ఇంకో చెప్పా కదా. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ కేసులో జనరల్గా మనకి జీరో ఇచ్చామనుకోండి, జీరో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనం ఏం చేసేవాళ్ళం, స్టాప్ ఇండెక్స్ +1 ఏమో మనకి స్టెప్ ఇండెక్స్ +1 అయితే, అదే స్టెప్ ఇండెక్స్ -1 అయితే మనం స్టాప్ ఇండెక్స్ -1 ఇవ్వమన్నాం. సో ఈ కేసులో మనకి స్టెప్ ఇండెక్స్ -1 కాబట్టి స్టాప్ ఇండెక్స్ అనేది జీరోతో స్టాప్ అవ్వాలి. -1 అని ఇస్తే నాకు మైనస్ అయింది. సో ఇక్కడ మైనస్ ఇస్తే వర్క్ అవ్వదు, ఎందుకంటే సో నువ్వు పాజిటివ్ ఇండెక్స్లో మనకి మైనస్సే లేదు, నాకు జీరోస్ నెంబర్సే ఉన్నాయి. సో నాకు ఇక్కడ స్టార్ట్ అయ్యి 5తో ఇటు మైనస్సే లేదు. మీరు 5 ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు చూడమన్నారు, ఈ రైట్ టు లెఫ్ట్లో అసలు మైనస్సే లేదు కాబట్టి దానికి అర్థం కాక ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అయ్యి మనం కానీ ఇలా రాస్తే ఇందాకట్లాగానే ఎంటీ వస్తాయి. ఓకే. సో ఇలాంటి కేసెస్లో లీవ్ చేయాలి, ఇది కొంచెం ట్రికీ. సో ఇది ఇంకొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను. ఓకే, మీరు ట్రై చేయండి. సో యాక్చువల్గా ఒక అసైన్మెంట్ వచ్చేసి నాకు ఇది ఉంది కదా, ఈ స్ట్రింగ్ నాకు యాస్టీజ్గా అదే కావాలి, స్లైసింగ్ వాడాలి, 7 వేస్లో చేయండి. అది సింటాక్స్లో డిఫరెన్స్ ఉండాలి, ఒకసారి వదిలేసి చేయొచ్చు, ఒకసారి ఇండెక్స్ ఇవ్వచ్చు. సో అలా 7-8 వేస్లో చేయొచ్చు. సో ఆ అసైన్మెంట్లో కూడా మీకు ఇస్తాను, షేర్ చేస్తాను, ఈరోజు చేయండి. సో మనం నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. క్లియర్, ఎనీ క్వశ్చన్స్? రివర్స్ కూడా కరెక్ట్, రివర్స్ మీకు ఆల్రెడీ చెప్పా కదా. ఓకే. అని చెప్పు. జస్ట్ లాస్ట్ రిపీట్ చేస్తాను. అయ్యో నేను ఉంది కదా అది సారీ, ఒకసారి సింటాక్స్ రిపీట్ చేస్తుంది. సింటాక్సా? అది నెగిటివ్ ఇండెక్స్ -8 నుంచి స్టార్ట్ అయ్యి అది ఎలా తీసుకోవాలో రిపీట్ చేస్తారండి అది. ఇది ఇదే, ఇది అవును. ఇదేగా. అదే ఓకే. అని కరెక్ట్. ఓకే. సో ఆడ క్వశ్చన్ ఏంటి? నెగిటివ్ ఇండెక్స్ నుంచి డిస్ప్లే చేయాలి అది లవ్ అయ్యేది ఉంది కదా, అది ఇన్ నెగిటివ్. ఓకే. సో మనకేం కావాలి, ఐ లవ్ ఇన్ రివర్స్ ఆర్డర్ కావాలి, అంటే నాకు అవుట్పుట్ ఈ వి వి ఓ ఎల్ స్పేస్ ఐ అనేది నాకు నెగిటివ్ ఇండెక్స్ వాడి రాయమన్నారు. ఇది నా క్వశ్చన్. సో నెగిటివ్ ఇండెక్స్లో ఈ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మైనస్ అనేసి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్. సో నెక్స్ట్ నేను లెఫ్ట్ టు రైట్ చూడమనాలా, రైట్ టు లెఫ్ట్ చూడమనాలా? నాకు ఈతో లెఫ్ట్. స్టార్ట్ అయ్యి ఈ తర్వాత వి రావాలి, అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాయి. నేను రాయాల్సిన క్యారెక్టర్ రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది, లెఫ్ట్ టు రైట్ ఇవ్వకూడదు. సో అప్పుడు నేను స్టెప్ ఇండెక్స్ అనేది మైనస్ ఇస్తే రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది. నాకు ప్రతిదీ కావాలి కాబట్టి ఒకటి ఇస్తాను. ఓకే. సో ఇలా లీవ్ చేస్తే ఏమైంది, సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ -8 ఇట్ విల్ స్టార్ట్ లుక్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళింది చూడండి, రైట్ అంటే నెక్స్ట్ వి ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, స్పేస్ ఉంది, ఐ ఉంది. నేనేమి ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది. ఓకే ఫైన్. అది ఒకవేళ రైట్. చెప్పినట్టు ఇందాక ఈ కేసెస్లో సో నేను నెగిటివ్ ఇస్తున్నాను, అంటే -13 అనేది నా స్టాప్ ఇండెక్స్. సో స్టాప్ ఇండెక్స్ -13, నా స్టెప్ ఇండెక్స్ -1. సో మనకి ఎప్పుడైతే స్టెప్ ఇండెక్స్ -1 అయిద్దో స్టాప్ ఇండెక్స్ -1 అయిద్ది. సో అప్పుడు -14 ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే.
సో ఎందుకంటే ఇక్కడ -13 తర్వాత -14 వచ్చిందని అర్థమైంది. అంతేగాని మైనస్లో స్టార్ట్ అయ్యి జీరోకి వెళ్ళటం, జీరోలో స్టార్ట్ అయ్యి మైనస్లోకి వెళ్తే మనకి పైథాన్కి అసలు అర్థం కాదు. పాజిటివ్లో పాజిటివ్ వాల్యూస్ అర్థమైంది. సో పాజిటివ్లో 12+1 అని ఇస్తే ఓకే ఈ క్యారెక్టర్ వరకు చూడమంటున్నాడు. సో నేను అది చూడదు, 12 వరకు తీసుకుంటుంది. ఈవెన్ ఇక్కడ వరకు 14 వరకు చూడమంటే ఓకే 14 నేను చూడను, 13 వరకే చూస్తుంది. 15 ఇస్తే అది ఎక్స్ట్రా ఇచ్చినట్టు అవసరం లేదు. ఓకే, ఇందాక చేసిన వాటిలో ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, స్టార్ట్ అవటం ఏమో పాజిటివ్తో స్టార్ట్ అవుతాం, ఇక్కడేమో మైనస్ వచ్చింది, అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ కూడా నెగిటివ్తో స్టార్ట్ అవుతాం, మళ్ళీ జీరోతో ఎండ్ అవుతాం. సో ఇలా మనకి పాజిటివ్లో 0 టు సంథింగ్ ఉంటుంది, నెగిటివ్లో -2 సంథింగ్ ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ జీరోనో నెగిటివ్లో వస్తే అర్థం కాదు. మళ్ళీ పాజిటివ్లో జీరోతో స్టార్ట్ అయినప్పుడు ఏదో నెగిటివ్ వస్తే అర్థం కాదు. అది ప్రాబ్లం. అలాంటి కేసెస్లో లీవ్ చేయాలి స్టాప్ ఇండెక్స్. క్లియరా? అర్థమైంది, ఫైన్. ఓకే. ఆ, ఇది ఎవరికైనా చెప్పాలా? హోల్ స్ట్రింగ్ నెగిటివ్ రివర్స్ ఆర్డర్లో రాయటం పని లేదా? వదిలేండి, తెలుసు. ఎంటైర్ స్ట్రింగ్ రివర్స్ ఆర్డర్లో కావాలంటే సి మైనస్. జస్ట్ కోలన్ -1. కరెక్ట్. సో ఇప్పుడేంది మనం ఎస్ జస్ట్ కాలన్ మీరేం చెప్పలేదు అనుకోండి, ఏం జరిగిద్ది, బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఐతో స్టార్ట్ అయ్యిద్ది. ఎండ్ కూడా ఏం చెప్పలేదు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు రాసిద్ది. ఈ స్టెప్ కూడా ఏం చెప్పలేదు అనుకోండి, లెఫ్ట్ రైట్ చూసిద్ది, ఒక్కో స్టెప్ వేసిద్ది, మొత్తం రాసిద్ది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంది, మొత్తం కావాలి, బట్ రివర్స్ ఆర్డర్లో కావాలి. సో రివర్స్ ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు పైథాన్కి మనం ఫస్ట్ చెప్పాలి, మైనస్ ఇచ్చి చెప్పాలి ఏమని, నువ్వు రైట్ టు లెఫ్ట్ చూడమని. సో ఇక్కడ రైట్ టు లెఫ్ట్ నుంచి చూడమన్నప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేసిద్ది, రైట్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది, ఒక్కొక్క స్టెప్ వేసిద్ది. మనం స్టార్ట్ చెప్పలేదు కాబట్టి రైట్ ఎక్కడైతే స్టార్ట్ చేయమన్నామో అక్కడ ఫస్ట్ నుంచి తీసుకొని ఎండ్ వరకు వెళ్ళిద్ది. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినా ఓకే. క్లియరా? నెక్స్ట్ లిస్ట్లో స్లైసింగ్ ఎలా చేద్దాం చూద్దాం. సేమ్ కాన్సెప్ట్లో ఏమి డిఫరెన్స్లు ఉండవు, జస్ట్ వాల్యూస్ మారుతాయి. ఇందాక క్యారెక్టర్స్ ఉంటాయి, ఇప్పుడు నెంబర్స్ ఏదైనా రావచ్చు లిస్ట్లో. సో దాంట్లో ఇది నాకు ఎల్. సో దీంట్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ కావాలి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2 కావాలి. ఫస్ట్ అవుట్పుట్ నాకేం కావాలంటే హాయ్ కావాలి. ఇది లిస్ట్ మీకు ఇచ్చాను, ఫస్ట్ అవుట్పుట్. సెకండ్ అవుట్పుట్ 2 కావాలి, అవుట్పుట్ జస్ట్ 2 కావాలి. ఇది నా క్వశ్చన్, ట్రై చేయండి. నేను మీరే వేసుకొని ట్రై చేసుకోండి. నేను స్క్రీన్ షేరింగ్ కూడా స్టాప్ చేస్తున్నా, 2 మినిట్స్ టైం ఇస్తా. క్వశ్చన్ క్లియర్గా, ఇది లిస్ట్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అనేది అవుట్పుట్గా రావాలి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2 అనేది అవుట్పుట్గా రావాలి. మీరు పాజిటివ్ ఇండెక్స్ వాడతారా నెగిటివ్ వాడతారా మీ ఇష్టం. ఓకే, L2 వర్క్ అయ్యింది, ఇది కరెక్ట్ వచ్చింది, బట్ 2 కావాలి, L0 రాదే. L0 వస్తుందండి. ఏం వస్తుంది? ఓకే, స్మాల్ కాదు, క్యాప్షల్ పెట్టండి. క్యాప్ L0 వస్తుంది. సారీ, అనిల్, ఐఎమ్ సారీ, మై టూ క్వశ్చన్ రీఫ్రేమ్ బికాస్ 2 రిపీటెడ్ వైస్ కదా. ఓకే, ఐఎమ్ సారీ, ఐ వాంట్ దిస్ టు. ఓకే. మీకు తేడా తెలియదు కాబట్టి వేరే నెంబర్ ఇస్తా. ఐఎమ్ సారీ, నేను గుర్తు పెట్టుకోలేదు, ఇక్కడ 2 ఉంది అనుకోలేదు, దీన్ని 20 చేస్తున్నా. సో నాకు అవుట్పుట్ 2 కావాలి. ఓకే, ఫైన్. మీన్ వైల్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను, థింక్ చేసుకోండి. నాకు అవుట్పుట్ ఇలా కావాలి, టీహెచ్ కావాలి, అంటే హాయ్ రివర్స్ ఆర్డర్లో కావాలి. సో మీన్ వైల్ ఇంకో క్వశ్చన్ కూడా ఇస్తున్నా, నాకు అవుట్పుట్ 6 కావాలి దీంట్లో నుంచి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా, స్లైసింగ్ ఇండెక్సే కాదు, ఏదైనా వాడుకొని నాకు అవుట్పుట్ 6 కావాలి, 6 అవుట్పుట్ కావాలి. కాంప్లెక్స్లో 6 అవుట్పుట్ కావాలి, నాకు జస్ట్ స్క్రీన్ మీద 6 కాని రావాలి. అది నెక్స్ట్ క్వశ్చన్. ఎలా ఏం చేయండి, ఓన్లీ స్లైసింగ్ వాడితేనే రాదు, యూ హ్యావ్ టు యూస్ అదర్ కాన్సెప్ట్ ఆల్సో.
ఈ 6 కావాలి అవుట్పుట్ నాకు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి హాయ్ కావాలన్నా. ఇది ప్రెటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో మనకి లిస్ట్ వచ్చేసి ఓకే. సో సారీ. సో ఇది ఎల్. సో మనకి హాయ్ కావాలనుకున్నప్పుడు ప్రెటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనకి వేరియబుల్ నేమ్ హాయ్ అనేది 2 ఇండెక్స్లో ఉంది కాబట్టి హాయ్ వస్తుంది డైరెక్ట్గా. ఇంకా దాంట్లో ట్రిక్కీ ఏం లేదు. సో ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఓకే. సో నెక్స్ట్ నేనేం కావాలన్నాను? 2 కావాలన్నా. సో 2 ఇది కావాలన్నా. ఓకే. సో 2 ఇది కావాలన్నా. సో ఫస్ట్ 2 కావాలనుకుంటే నాకు ఇది కావాలి. అంటే ఈ 1 2 3 అనేది ఇండెక్స్ 4లో ఉంది. ఎల్ ఆఫ్ 4 ఇస్తా. సో ఇది సెట్ ఇండెక్సింగ్ సపోర్ట్ చేసిద్దా? సపోర్ట్ చేయదు. సో యూ విల్ గెట్ ఎ టైప్ ఎర్రర్ ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ ఎల్ ఆఫ్ 4. నేను 2 కావాలన్నా 1 ఇస్తే రాదు. బికాస్ సెట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్, సెట్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్, యూ గెట్ ఎ టైప్ ఎర్రర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, హాయ్. హాయ్ అనేది రివర్స్ ఆర్డర్లో కావాలన్నా. సో ఫస్ట్ మనకి ఎల్ అంటే ఇది, ఎల్ ఆఫ్ 2 అంటే హాయ్. సో ఇది రివర్స్ ఆర్డర్లో కావాలి. ఏం చేయాలి అప్పుడు? మనకి హాయ్ వచ్చిన తర్వాత రివర్స్ కావాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు కదా, జస్ట్ ఇది ఇస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికన్నా? ఇది అర్థమైందా? వద్దని No, I got it. it's good. Yeah. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ట్రిక్కీ, మేబీ థాట్ డ్రాప్ అవ్వచ్చు. మనకేం చెప్పానంటే ఫస్ట్ ఎల్ ఆఫ్ 6 ప్లస్ 6 అన్నాం. సో ఇది ఏ ఇండెక్స్లో ఉంది? 1లో ఉంది. ఇలా వచ్చింది. సో దాని తర్వాత మీకు కాంప్లెక్స్లో రియల్ పార్ట్ కావాలంటే రియల్ కాంప్లెక్స్ ఇవి వాడుకుంటే వస్తాయి అంతే. మీరు చేసింది రైట్, లాస్ట్ కాంప్లెక్స్. ఓకే. సో ఇలా మనం ఈవెన్ లిస్ట్ వాడుకొని చేసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ సో చేస్తుంటే దాని వస్తుంది. ఇంకా కాన్సెప్ట్ అయితే సో ఇదే. దాన్ని స్ట్రింగ్ లోకి తీసుకొని 0:1 రాయకూడదా? ఎల్ ఆఫ్ 1 ఆఫ్ 0 ఇదే. 6 + 6 జేలో 6 రావాలంటే ఒక్క ఫస్ట్ నిమిషం. 6. లేదు అంటే ఒక్క నిమిషం, నేను ఇచ్చింది కాంప్లెక్స్ నెంబర్ కదా అందుకని. ఓకే. స్ట్రింగ్ అయితే దాని మళ్ళీ స్ట్రింగ్ అయ్యిద్ది అప్పుడు. ఒక్క నిమిషం మళ్ళీ రాస్తాను. సిక్స్. ఏంటి ఇప్పుడు 6? ఇది యాక్చువల్గా కాంప్లెక్స్ నెంబర్. నేను డబుల్ కోట్స్లో అయితే స్ట్రింగ్ అయ్యిద్ది అది. ఓకే. ఓకే. డబుల్ కోట్స్ లో లేకపోయినా కెన్ వి టేక్ దట్ యాజ్ ఎ స్ట్రింగ్ అండ్ ఒక టైప్ ఎర్రర్ వస్తుందా ఇఫ్ వి గివ్ యాజ్ ఎల్ ఆఫ్ 1 ఆఫ్ 0:1 రాస్తే? ఓకే. రాదు, ఏం రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ జీరో కోల్ నెంబర్ కదా. ఓకే. సో ఓకే. స్క్రిప్టింగ్ యా. ఒకటే నెంబర్ ఉన్నప్పుడు వాటికి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు సబ్స్క్రిప్టింగ్. ఓకే. ఈవెన్ ఇంటీజర్ కాకపోతే మన కాంప్లెక్స్ నెంబర్లో రియల్ ఇమాజినరీ ఉంటాయి కాబట్టి అలా అనుకుంటాం. అది సింగిల్ నెంబర్ యాక్చువల్గా, ఒకే నెంబర్. ఒకే నెంబర్ ఓకే. ఉన్న ఫైవ్. ఏదైనా ఎక్కడైనా సపోర్ట్ చేసి సబ్స్క్రిప్టింగ్, ఇండెక్సింగ్, స్లైసింగ్. ఓకే. గాట్ ఇట్. ఓకే. అని దీనికి అసెస్మెంట్ డాక్యుమెంట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పంపేయండి అని ఇండెక్స్ స్లైసింగ్ కి. పంపిస్తాను, ఈరోజు పంపిస్తాను Yeah, అసైన్మెంట్. sure. సో నాకు అవుట్పుట్ ఏం కావాలంటే 300, 200 కావాలి. జస్ట్ అది తీసుకోండి, కాపీ పేస్ట్ చేసుకొని 300, 200. ఇప్పుడు ఇచ్చింది టప్పులు. ఇంక అన్నిట్లో సేమ్ ఉంటుంది, కాన్సెప్ట్ ఏం మారదు. ఓకే. ఓకే. సో మనకి ఇది క్వశ్చన్ ఇచ్చింది.
సో దీంట్లో మనకు కావాల్సిన అవుట్పుట్ I I got it, Anil. Okay. We'll ఓకే take this. చెప్పండి. పర్ఫెక్ట్, కరెక్ట్. సో ఇలా రావాలి నాకు అవుట్పుట్. ఎలా అంటే మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం కూడా టపుల్. సో టపుల్లో ఇది ఒక ఎలిమెంటు. మీరు అవుటర్ టపుల్ నుంచి చూస్తే ఇది ఒక ఎలిమెంటు, మళ్ళీ ఇది మొత్తం కూడా ఒక ఎలిమెంటు. చూడండి హైలైట్ అయింది. మనకి 2 ఎలిమెంట్సే ఉన్నాయి అవుటర్ టపుల్లో. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, T(1) అని ఇస్తే ఇది వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత ఇది మనకి లిస్ట్. ఈ లిస్ట్ లో మనకు కావాల్సింది ఇది. సో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. సో నెక్స్ట్ నాకు 300, 200 రివర్స్ ఆర్డర్లో కావాలన్నా, అంటే మీరేం చేస్తారు, స్లైసింగ్ వాడాలి. నాకు రివర్స్ ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు రైట్ టు లెఫ్ట్ చూడమనాలి. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పకపోతే ఈ రైట్ నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఎక్కడ ఎండ్ అవ్వాలి, 200 దగ్గర ఎండ్ అవ్వాలి. అంటే పాజిటివ్ ఇండెక్స్ అయితే 0, 1, 2. సో 0 ఇచ్చిన వచ్చింది, 2 ఇచ్చినా పర్లా ఇచ్చింది. నెగిటివ్ ఇండెక్స్ ఆడేం చేసుకోవచ్చు కావాలంటే. సో ఇలా ఉంటాయి. ఇంకా డేటా వెళ్ళే కొద్ది కాంప్లెక్స్ అయింది తప్పితే తగ్గదు. సో ఇది చూడండి, ఇది లాస్ట్. మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే లేదు. నాకు నాకు అవుట్పుట్ వచ్చేసి NA కావాలి. అవుట్పుట్ అనిల్లో ఉన్న NA కావాలి నాకు. అనిల్ అనేది స్ట్రింగ్, దాంట్లో NA కావాలంతే, అది స్ట్రింగ్. ట్రై చేయండి. ఆ, వస్తే ఫైన్, రాకపోతే మీరు మాత్రం కాన్సెప్ట్ రివర్స్ చేయాల్సి ఉంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాము, నేను అసైన్మెంట్స్ కూడా షేర్ చేస్తాను. సో మనకి యాక్చువల్గా స్లైసింగ్ మొత్తం కంప్లీట్ చేసాము. సో మనకి స్లైస్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది, ఎక్కువగా వాడరు బట్ ఉందని చూపిస్తున్నాను చూడండి. సో ఈ స్లైస్ అనేది క్లాసు, దాంట్లో మన కన్స్ట్రక్టరు స్టార్ట్, స్టాప్, స్టెప్ తీసుకుంటుంది. సో ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. సో క్రియేట్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్నే మనం మళ్ళీ వేరియబుల్లోకి పాస్ చేస్తాం. చూపిస్తాను చూడండి. సపోజ్ మనకి లిస్ట్ L = 1, 2, 3, 4 ఇచ్చామనుకోండి. ఈ స్లైస్ ఫంక్షన్ లేదా స్లైస్ కన్స్ట్రక్టర్ వాడాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఇంతకుముందు స్టార్ట్, స్టాప్, స్టెప్ ఎలా పాస్ చేసామో సేమ్ అలానే పాస్ చేస్తాం. సో మనకి 2, 3 కావాలనుకుంటే 1తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అవుతాం, స్టెప్ ఒకటి వేస్తున్నాం. ఓకే, స్టాప్ మాత్రం మ్యాండేటరీ, దీంట్లో ఒకటి తీసుకుంటుంది. సో చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసింది. సో ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి మనం వేరే దాంట్లోకి వేరే వేరియబుల్లోకి అసైన్ చేసుకోవచ్చు. సో ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో సేమ్ స్టేట్మెంట్ నేను మళ్ళీ ఇస్తున్నా. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి స్టోర్ చేసుకుంటున్నాం. సో దీన్ని మళ్ళీ మన వేరియబుల్లోకి పాస్ చేసుకుంటాం యాజ్ టీజ్గా. సో ఇప్పుడు చూడండి, మీకు ఏది ఈజీగా ఉంది, మనం చెప్పుకుందే ఈజీగా ఉంది. సో డైరెక్ట్గా మనం స్లైసింగ్ చేస్తే సరిపోయింది. మళ్ళీ స్లైస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇదంతా చేయాల్సిన పని లేదు, జస్ట్ ఉందని చెప్పడం కోసమే చెప్పాను. క్లియర్? ఓకే. సో ఇది స్లైసింగ్ గురించి ఆల్రెడీ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అన్ని డీటెయిల్డ్గా కవర్ చేశాను. సో ఈవెన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు బిగినింగ్లోనే చెప్పాను.